జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్. లత గారి ఆధ్వర్యంలో సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. 4 తత్వాలకి సంబంధించిన ఈ 12 రాసులు కూడా ఆ తత్వం ఎంతో కొంత ఆ రాసుల మీద ఖచ్చితంగా ఉంటుందనే కదా ఆ తత్వపు రాసులు అని పెట్టింది. అవును. సో దీన్ని రిలేట్ చేస్తూనే నేను మిమ్మల్ని అడగదలుచుకున్నాను. అగ్నితత్వం, భూతత్వ రాసుల గురించి మాట్లాడుకున్నాం. ఇక వాయుతత్వ రాసులు, ఆ 3 రాసులు ఏవి? ఎట్లా ఉంటారు? వాయుతత్వం అని అంటే మరి ఎట్లా వీళ్ళు ఆ ఎయిరీ ఎలిమెంట్ ఎట్లా వర్క్ చేస్తూ ఉంటుంది వీళ్ళ లైఫ్ మీద? వీళ్ళ స్వభావం, ప్రభావం, అలాగే భవిష్యత్తు ఎలా ఉంటుంది? వాయువు ఏమైనా హెల్ప్ చేస్తూ ఉంటుందా? అంటే ఆ తత్వం ఏమైనా హెల్ప్ చేస్తుందా ఫర్ ద బెటర్ లైఫ్? ఇదంతా ఒకసారి మీ ద్వారా. తప్పకుండా అన్న. అంటే వాయుతత్వ రాసులు అంటే వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళని హ్యాండిల్ విత్ కేర్ అనమాట. సో అంటే మనం ఎలా వీళ్ళని వాడుతామో, ఎలా చెప్తామో అలా వీళ్ళు మారుతారు. ఇప్పుడు మనం గాలి ఏ విధంగా మనం ఫ్యాన్ కావాలంటే వేసుకుంటే ఫ్యాన్ ఫుల్ లో తిరుగుతుంది. అవును. దాంట్లో 1 పెడితే 1 లో తిరుగుతుంది, 2 పెడితే 2 లో తిరుగుతుంది. అంటే అవును. అలా కంట్రోలింగ్ బటన్స్ వీళ్ళ దగ్గర ఉంటే వీళ్ళు చాలా చక్కగా అభివృద్ధిలో ఉంటారు వీళ్ళు. సో ఆ కంట్రోలింగ్ చేసే వాళ్ళు కావాలి వీళ్ళకి. లేకపోతే లేకపోతే తుఫాన్ లాగా కూడా ఇంకా ఇంక మామూలుగా కాదు. ఈ చిల్లర వాళ్ళు, గొడవలు పడేవాళ్ళు, మాటి మాటికి విసుగు పెట్టుకునే వాళ్ళు, తర్వాత ఏదైనా సరే నేను ఇలాగే ఉంటా. ఏ ఎమోషన్ ని బౌండ్ అవ్వకుండా నోటికి వచ్చినట్టు అనేయడం, మాటలు అనేయడం, మాట్లాడేయడం. తర్వాత ఏంటి ఇన్ని మాటలు మాట్లాడావు, మేము ఇంత బాధపడ్డాం అంటే, అవునా అది నేనేం ఆలోచించి అలా మాట్లాడలేదు, నాకేదో అనిపించి నేను మాట్లాడాను అంతే. దీంట్లో మీరు మీరు ఫీల్ అవ్వడానికి మిమ్మల్ని ఏమన్నాను, మీరు చెప్పిన విషయం నాకు నచ్చని నేను మాట్లాడాను అని చెప్పి అలా మాట్లాడేవాళ్ళు. బాబోయ్! సో కొంతవరకు విధంగా ఏంటంటే వీళ్ళని కొంచెం జాగ్రత్తగా డీల్ చేయగలిగితే అదృష్టవంతులు. లేకపోతే మనం ఇబ్బంది పడాలి. సో కొంతమంది అసలు పట్టించుకోకుండా ఏ విషయాన్ని కూడా మా మైండ్ లోకి ఎక్కించుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. సో ఈ తత్వంలో కొంతవరకు చాలా మంది ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ కొంత ఫీల్ అవుతూ ఉంటారు. ఏంటి వీడికి అసలు మన మీద అంటే మనం అంటే ప్రేమ ఉందా? ఇప్పుడు ఒక తల్లిదండ్రులకి ఒక బిడ్డ, మనం వాయుతత్వ రాశులు తీసుకుంటే మనం ముందు మిథున రాశి, మిథున్ రాశి వాయుతత్వం. వాయుతత్వ రాశి. సో మిథున రాశికి అధిపతి బుధుడు అయింది. తర్వాత ఇంకా వాయుతత్వ రాశి మళ్ళీ తీసుకుంటే మనం నెక్స్ట్ తులారాశి, దానికి అధిపతి శుక్రుడు. తర్వాత మళ్ళీ ఇంకొక వాయుతత్వ రాశి తీసుకుంటే కుంభరాశి, దీనికి అధిపతి శనేశ్వరుడు. అయితే సేమ్ ఇలాగే వస్తుంది. భూమి ఎలాగుందో సేమ్ వాయువు అలాగే కూడా వస్తుంది. ఇట్లానే రాశ్యాధిపతులు నా ఉద్దేశం. అలాగే వస్తుంది. కాకపోతే ఇక్కడ అక్కడికి ఇక్కడికి ఏంటంటే మూల త్రికోణాలు కాంబినేషన్స్ ఈ కొంతవరకు రెండిటికి ఉంది. ఈ రెండింటికి ఉంటుంది. మూల త్రికోణాలు మూల త్రికోణం కుంభానికి ఉంటుంది, మళ్ళీ తులాకు ఉంటుంది, తులాకుంటుంది, మిథునానికి మిథునానికి ఉండదు. సో మళ్ళీ కన్యలో బాగుంటుంది, కానీ మిథునంలో అందుకని ఏంటంటే వాళ్ళకి అక్కడ మెచ్యూరిటీస్ ఉండవు ఏవిను. అంటే ఒక ప్లానింగ్ చేస్తున్నా, ఒక ఎవరితో విషయం అయినా మాట్లాడాలన్నా, ఏం చేయాలన్నా వాళ్ళు నచ్చింది మాట్లాడేస్తారు. మనసులో ఏముందో అది చెప్పేస్తారు. మనసు ఇక్కడ ఫేర్ ఉంటుంది, నేను మాట నా ఫేర్ ఉంటుంది అంతే. అది మీరు నచ్చితే నాకేంటి, నచ్చకపోతే నాకేంటి, ఇలా ఉంటారు. అందుకే కేటగిరీస్ కొంతమంది అనుకుంటా ఏంటో అసలు అసలు అంటే వీళ్ళని ఫ్రెండ్షిప్ గా ఎంచుకోవాలంటే చాలా టైం పట్టేస్తుంది. అంటే వాళ్ళు నిజంగా సహజంగా అలా ఉంటారా అంటే అలాగే ఉంటారు వాళ్ళు. బాగుండవరు, దాన్ని యాక్సెప్ట్ చేయాలి మనం. ఎగ్జాక్ట్లీ చేయగలిగితే ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు ఒక 10 లక్షలు కావాలని వాళ్ళు బాధపడితే ఏడుస్తారు వెళ్ళారు అనుకోండి, 10 లక్షల కోసం ఎందుకు ఆడడం, ఉంటే ఇస్తారు అని చెప్పి ఇస్తారు. ఒకసారి 10 లక్షలు నా దగ్గర లేవురా ఏం చేద్దాం అని చెప్పేస్తారు. అంటే ఇక్కడ ఏడుస్తున్న దాన్ని కౌంట్ చేసుకోరు వీళ్ళు. ఉంటే ఇస్తారు, లేకపోతే లేదని చెప్పారు, సింపుల్ అనమాట. సో ఇలాంటి విషయాల్లో అవతల వాళ్ళకి అర్థం అవుతుంది. అంటే ఏంటి ఇంత బాధపడుతుంటే కనీసం ఓదార్చి ఏం కాదు నేను నీకు ఉన్నాను, నీ తోడున్నాను, అది నీకు చెప్పాలి కదా, అలాంటి మాటలే మాట్లాడకుండా కావాలంటే ఇస్తా లేకపోతే లేదు ఏం చేద్దాం, ఏం చేస్తావు ఎవరు రాత వాళ్ళదేమో, నువ్వేనా ఆపేయగలను దేవుడువా ఏంటి అని చెప్పి మాట్లాడే తత్వము. తర్వాత చాలా వరకు ఇంక చెప్పాలంటే వీళ్ళతో కొంతవరకు మనం ఇలాంటి డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి ఈ వాయుతత్వ రాశుల్లో. అలాగే కుంభరాశిలో తీసుకున్నా, మనం తులారాశిని తీసుకున్నా, వాళ్ళకి ఏది పట్టదు. ఎవరెన్ని బాధపడినా కష్టపడి ఏడుస్తున్నా, ఒకరు బాధపడుతున్నా సరే మన పని మనం చేసుకుని వెళ్ళాల్సిందే. ఇప్పుడు ఏడుస్తే పని అవుతుందని ఎవరు చెప్పారా అని అడుగుతారు వచ్చి వాళ్ళు. ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావు, నీ పని అవుతుందని చెప్పారా? లేదు. దేవుడు నీకు దిగొచ్చేసి ఇస్తా అని చెప్పాడా? లేదు కదా. మనం ఏం చేస్తామంటే మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి అంతే చెప్తారు. వాళ్ళు మాట్లాడి కరెక్టే ఉంటాయి, కానీ ఎదుటి వాళ్ళకి అవి నచ్చవు. ఎందుకంటే ఎదుటి వాళ్ళకి కావాల్సింది ఓర్పు, ఓదార్పు. ఏంటి ఒకవేళ ఎదుటి వాళ్ళు చేసేది తప్పైనా సరే, పోన్లేదు నువ్వేం తప్పు చేయలేదు, నువ్వు మంచివాడివి అని చెప్తే వాళ్ళు హ్యాపీ. కానీ వీళ్ళు అక్కడ నువ్వు చేసిన తప్పుకు నువ్వెందుకు ఏడుస్తావు, అది వాళ్ళు తిట్టారు, దాని తప్పేమిటి అని ప్రాక్టికల్ గా ఉంటారు. ఈ ప్రాక్టికల్ అనేది ఎవరికి నచ్చదు. వీళ్ళు ప్రాక్టికల్ గా ఉండడం వల్ల నచ్చదు. సో ఆంజనేయ స్వామికి ఏదైతే పవర్ ఉందో ఆయన పవర్ ఆయనకి తెలియదు. ఓం జయ హనుమాన్ శ్రీ హనుమాన్ చెప్తాను మనం పాడి నువ్వు చేయగలవు అన్న కేపబిలిటీస్ ఉన్నాయని చెప్తేనే ఆయన శక్తి తెలుస్తుంది అన్నట్టుగా, ఇలాగే వీళ్ళలో ఉన్న శక్తిని
మనం పట్టుకొని ఉమ్. ఏ ఎమోషన్ కి వీళ్ళు బాండ్ అవ్వరు కనుక ఒక ఎమోషన్ కి బాండ్ అయ్యేలా చేయాలి. ఉమ్, అంటే ఏ చెప్పినా సరే ఉమ్, వీళ్ళు దేనికి ఒక దానికి లాక్ అవుతారు ఎప్పుడైనా సరే. ఉమ్, దేనికి లాక్ అవుతారు? బాధ్యతలకి లాక్ అవుతారు. ఉమ్, వీళ్ళు దేనికి లాక్ అయ్యో ఏ ఎమోషన్ ని వీళ్ళు చేయలేము. డబ్బు మాత్రం సంపాదించాలనే దాని మీద లాక్ అవుతారు వాళ్ళు. ఉమ్, సో నువ్వు నీ బాధ్యత నువ్వు తల్లిదండ్రులు పోషించాలి. అది నీ బాధ్యత అని గట్టిగా పట్టుకుని నువ్వు వాళ్ళ నుంచి సంపాదించి తేవాల్సిందే అని తల్లిదండ్రులు చెప్తే ఉమ్, ఖచ్చితంగా వీళ్ళు దానికి బాగుండి ఉమ్, డబ్బుకి వీళ్ళు ప్రాధాన్యత ఇచ్చి Hmm. సంపాదిస్తారు. ఓహో డబ్బు లేకపోతే విలువ ఇవ్వరా అని Hmm. చెప్పి తత్వం వీళ్ళకి తెలిస్తే కనుక 100% సంపాదిస్తారు. ఉమ్. ఎందుకంటే ఈ తత్వ రాశులు ఎప్పుడు కూడా డబ్బు ఉన్న వాళ్ళ ఇళ్లలో పుడతారు. చాలా అదృష్టవంతులు వీళ్ళు చెప్పాలంటే. ఓ, ఓకే. ఎంతటి అదృష్టం అంటే వీళ్ళకి చాలా ఉన్నతమైన కుటుంబాల్లో ఉమ్, పిల్లలు ఉన్నారు అంటే అది మిథున రాశి, తులా రాశి, ఉమ్, కుంభరాశి వీళ్ళు ఎంజాయ్ చేయడానికి పుట్టారు. ఉమ్. లైఫ్ ని ఎంజాయ్ చేస్తూనే ఉంటారు వాళ్ళు. ఓకే. అంటే వాళ్ళకి ఫుల్ అంతా వెనకాల ఆస్తి బాగా ఉంటుంది, తల్లిదండ్రుల సపోర్ట్ ఎలా ఉంటుంది, ఉమ్, వాళ్ళు ఉండే కేటగిరీస్ ఎలా ఉంటాయి, ఉమ్, ప్రతిదీ కూడా వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా కనిపిస్తుంది. ఉమ్, ఇది ఎక్కువగా ఉంటుంది. ఇదేంటి లగ్నాలు బాగుంటే ఉమ్. అలా పుడతారు. ఆ. ఒకవేళ లగ్నాలు బాగాలేకపోతే ఉమ్. ఇలా నేను చెప్పినట్టు మీకు కమర్షియల్ గా మనుషుల్లో ఉమ్. తత్వాలు కనిపిస్తాయి. ఇది ఉమ్. వాయుతత్వ రాశిలో ఉమ్. లక్షణాలు. రైట్. సో అర్థమైంది. చాలా అసలు ఎంత ఎమోషన్లెస్ గా లేకపోతే అసలు ఎంత చాలా ఎయిర్ ఎలా అయితే ఉంటుందో ఎటైనా వెళ్ళిపోతుంది కదా. అంతే గాలి ఎటైనా వేస్తుంది. ఎటైనా వీచ్ చేస్తుంది. చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. Flexible. సో వీళ్ళు అలాగే బాధ్యతగా ఉంటారు అని చెప్తున్నారు. అట్లాగే ఎమోషన్స్ ఏమి ఉండవు అని చెప్తున్నారు. కమర్షియల్ గా కూడా ఆలోచించగలరు. అలాగే ఒకవేళ ఖచ్చితంగా తల్లిదండ్రులని చూడాలి అని అంటే చూసి తీరుతారు. అన్ని రకాలుగా చెప్తున్నారు. రైట్. అయితే ఖచ్చితంగా వీళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలి. ఇప్పుడు గాలి మంచి ఒక చక్కటి గాలి అలా సన్నగా గాలి వీస్తుంటే బాగుంటుంది. అవును. దాని 100% తుఫాన్ వస్తే కష్టం కదా, కొట్టుకుపోయే పరిస్థితి. కొట్టుకుపోయేది ఉంటుంది. వద్దు. సుడిగుండాలు సుడిగుండాలు లాంటివి వస్తే కొట్టుకుపోతాం కొట్టుకుపోతాం. కదా. అట్లా కాకుండా వీళ్ళ లైఫ్ చాలా స్మూత్ గా వెళ్ళాలంటే ఏ ఆరాధన చేసుకోవాలి? వీళ్ళు ఆరాధనలు చేయడం చాలా కష్టమేనన్న వీళ్ళతో ఆరాధన చేపించడం. ఎందుకంటే ఇవాళ రోజున ఈ రాత్రిపూట జరిగే పార్టీల్లో ఉండే వాళ్ళంతా వీళ్ళే. అయ్యో. అందుకని వీళ్ళ ఆరాధనల కంటే ఇందాక మనం చెప్పినట్టుగా పూజ పునస్కారం చేయించాలంటే వీళ్ళ చేత ఎవరో ఒకళ్ళతో అంటే లైఫ్ పార్ట్నరో లేకపోతే అమ్మమ్మలు తాతయ్యలు వీళ్ళకి ఎవరో ఒకరు నచ్చుతారు వీళ్ళకి. ఉమ్. వాళ్ళ కోసం చేస్తుంటారు. ఉమ్. అలాగే వీళ్ళు పట్టుకొని ప్రతి ఆదివారం ఉమ్. ఖచ్చితంగా ఉమ్. నవగ్రహ ప్రదక్షిణ చేయించాలి. ఉమ్. ఎందుకంటే నవగ్రహ ప్రదక్షిణ చేయడం వల్ల వీళ్ళకుండే ఏవైతే ఆలోచనలు ఉన్నాయో ఉమ్. వాటి నుంచి ఒక ఫిల్టరైజ్ అవుతుంది. ఉమ్. ఇప్పుడు గాలి అనేది ఫిల్టర్ చేస్తే వచ్చిన గాలి వేరు, మామూలు గాలి వేరు. దుమ్ముతో వచ్చిన గాలి దుమ్ముబడి మొహంలో కళ్ళలో పడుతుంది. ఉమ్. అలాంటి ఫిల్టరైజేషన్ కావాలి వీళ్ళకి. అదే ఎలా అంటే వీళ్ళ మనసులో ఉన్న ఆలోచనలు ఎప్పుడు కూడా నెగిటివ్ వైపు ఎక్కువ వెళ్తుంది, పాజిటివ్ వెళ్ళదు. ఎప్పుడు కూడా నెగిటివ్ వెళ్తుంది. తప్పేంటి? కాలం బట్టి మారుతున్నాం. ఇవాళ 40 ఏళ్ల కిందట 50 ఏళ్ల కిందట ఒక అమ్మాయిని మనం తీసుకుంటే మిథున రాశిని కానీ కుంభరాశి కానీ తులారాశిని తీసుకుంటే ఒక బాధ్యతగా ఉంటారు. అలాగే ఒక అబ్బాయిని తీసుకున్నా ఇవాళకి కష్టపడి సంపాదిస్తూ ఎంతో కొంత మరి బ్రహ్మాండ సంపాదిస్తారు కదా, ఎంతో కొంత సంపాదిస్తూ తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిని కాపాడుకుంటూ ఉండడం జరుగుతుంది. ఈ జనరేషన్ పిల్లల్ని 20 ఏళ్ల పిల్లల్ని ఇప్పుడు తీసుకుంటే అస్సలు మాట వినరు. తల్లిదండ్రులకి ఏదో చెప్తారు, తల్లిదండ్రులు మాట వినరు, తల్లిదండ్రులు చెప్పేది వినరు. అన్నిటికంటే అని చెప్పేసి నిద్రపోతుంటారు. అతి నిద్ర, అతి తిండి, అతి తిరుగుడు ఉంటుంది. సో వీళ్ళని నవగ్రహ ప్రదక్షిణ చేయడం వల్ల ఏంటంటే ఏదో ఒక రోజు వీళ్ళకి ఆ మైండ్ లో ఆ మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి. మెచ్యూరిటీ లెవెల్స్ లేకపోవడం వల్ల జరుగుతాయి అనమాట. ఆ మెచ్యూరిటీ పెరుగుతుంది. ఆల్రెడీ మిథున రాశిలో ఉన్నారు, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. వీళ్ళకి ఎక్కువ ఏంటంటే ఆహారాలు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది, ఫ్యాంటసీ మాట. ఫుడ్ బాగా ఇష్టం, బాగా ఇష్టమైన ఫుడ్లు తినడం, పెద్ద టేస్టులు తినడం. ఇది కాలాతీతంగా మారిపోతుంటుంది తినేటప్పుడు కూడా. అంటే వీళ్ళు ఏంటంటే ఈ టైం తినాలని మామూలు తినాలంటే ఆ టైం తినకుండా వాళ్ళు 4 o'clock అదే నైట్ టైము తెల్లవారుజాము నైట్ అంటే ఎలా అంటే అర్ధరాత్రి మిడ్ నైట్స్ టైంలో తినే ఆహారం ఉంటాయి. దానివల్ల వీళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఎప్పుడైనా ఎఫెక్ట్ అవుతుంది ఏంటంటే హార్ట్ అటాక్స్ వస్తాయి ఎక్కువ. అందుకని వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన ఆహార నియమాలు పాటించడం, ఆదివారం పూట సాత్విక ఆహారం తీసుకోవడం, నవగ్రహ ప్రదక్షిణాలు చేయడం, వీళ్ళు చేయకపోతే చేయించడం తీసుకెళ్ళి ఇంట్లో వాళ్ళు. ఒక ఎమోషన్ వీళ్ళు ఇంట్లో ఎవరికో ఒకరు లాక్ అవుతారు, ఆ ఒక్కరు వీళ్ళు లాక్కొని వెళ్ళాలి. వెళ్ళి చేయిస్తే వరకు మంచి జీవితాన్ని అనుభవించగలుగుతారు. లేకపోతే ఏంటంటే చాలా వరకు లాసెస్, ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. ఇవి జరుగుతాయి. రైట్ అండి, చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇక నెక్స్ట్ వీడియోలో జలతత్వ రాశుల గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ మేడం. నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.